మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే రైల్వే వాళ్ళు అంటారు మీకు ఉత్తమ్ నగర్లో మేము ఆల్రెడీ మేము ఒక ఆర్యూబీ ఇచ్చినాం, ఈ ఎల్సీని క్లోజ్ చేయడానికి లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేయడానికి ఉత్తమ్ నగర్లో ఇచ్చినాం, సో మాకు ఇంకోటి ఇవ్వడానికి వీలు పడదు అని వాళ్ళు అంటారు. తర్వాత మళ్ళీ ఒక డ్రాయింగ్ ఏర్చుకొని ఎట్లా చేయాలని అనుకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అంటారు సార్ ఇది యాక్సిడెంట్ ప్రోన్గా ఉంటుంది మీరు ఇచ్చిన డ్రాయింగ్ని, సో ఇది కూడా కష్టమని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారు. దెన్ మేము ఇంకొక అలైన్మెంట్ తీసుకొని పోతే ఆర్మీ వాళ్ళ అబ్స్ట్రక్షన్, అంటే ఇక్కడ ఆర్మీ, రైల్వే, జిహెచ్ఎంసీ వాళ్ళు పదే పదే అభ్యంతరాలు చెప్పడము, దీన్ని ఎట్లా చేయాలనేది ఒకసారి నాకు కూడా అర్థం కాలే. తర్వాత లక్కీగా బీటీ శ్రీనివాసన్ గారు మనకు చీఫ్ ఇంజనీర్ రైల్వేస్ తోటి ఒక మీటింగ్ ఏర్పరిచిండు. ఆయన సార్ మీరు వచ్చి చెప్పండి అక్కడ ఉన్న ఇష్యూస్ చెప్తే మీకు తప్పకుండా ఒక వెసులుబాటు వాళ్ళు ఏదైనా కల్పిస్తారని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే సార్ ఓకే, ఆయనకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏంది వాళ్ళకి కలిగే ఇబ్బందులు ఏంటి, మీరు అక్కడ ఆర్యూబీ ఇచ్చినా ఇక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంది, దీనికి ఇంకొక ఆర్యూబీ అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే తప్పకుండా నీకు శాంక్షన్ చేస్తా, బట్ జిహెచ్ఎంసీని ఆర్మీ అధికారులను ఒప్పించుకునే బాధ్యత మీది అని. తర్వాత ఆర్మీ అధికారుల దగ్గరికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా గారి దగ్గరికి వెళ్ళడము, ఆయన అక్కడ మన కంటోన్మెంట్ ప్రెసిడెంట్ ఆర్మీ కమాండర్ని కూర్చోబెట్టి సార్ వీళ్ళు ఇది అడుగుతున్నారు, మన ఆర్మీ ల్యాండ్ ఏం పోతుంది, ఏ విధంగా పోతుంది అని వాళ్ళు సర్వే చేయమంటే వాళ్ళు వచ్చి సర్వే చేయడము. ఇవన్నీ అయిపోయినాక జిహెచ్ఎంసీ వాళ్ళది ఫైనల్ అబ్జెక్షన్, మీకు యూ షేప్ వస్తుంది, ఈ యూ షేప్ 90 degrees తిరుగుతాయి కాబట్టి ఇక్కడ హెవీ వెహికులర్ ట్రాఫిక్ని మేము ఇవ్వలేము, ఇస్తే రోజు ఒక యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ అనవసరంగా ఇబ్బందుల పాలవుతారు అని చెప్పడము. రెండోది ఏంటంటే దాని సైజు మనకు 3 meters by 3 meters మాత్రమే శాంక్షన్ చేయించుకోగలిగినాం. అంటే 3 meters, అది కూడా ఎందుకు అంటే మనకి ఈ యొక్క మార్కెట్లో ఒక ప్రాపర్టీ కూడా పోవద్దు అనే ఉద్దేశం ఒకటి. ఇక్కడ బయటికి వెళ్ళాక ఒక షార్ప్ టర్న్ తీసుకుంటుంది, అది ఆ షార్ప్ టర్న్ ఏంటంటే నో మ్యాన్స్ ల్యాండ్ బేసికలీ, అది రైల్వే వాళ్ళకి అధికారంలో లేదు, ఆర్మీ వాళ్ళ చేతిలో లేదు, జిహెచ్ఎంసీ ఎవరి దగ్గర రికార్డ్ లేదు. సరే నో మ్యాన్ ల్యాండ్స్లోకి మనం తీసుకుపోదాం అని చెప్పేసి వాళ్ళు కూడా దానికి లాస్ట్కి ఒప్పించడం జరిగింది. అంటే ఒక బ్రిడ్జ్ ఇంకా ప్రయత్నం చేస్తే ఇంతమందిని ఒప్పించుకొని మనం దీన్ని ముందుకు తీసుకుపోయిన సంగతి. సుమారు 12 కోట్లతోటి మనకు టెండర్ అయిపోయింది, కూడా టెండర్ కూడా అవార్డ్ అయిపోయింది. ఎనీ డే అంటే వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఎవరితోటి, మన కాంట్రాక్టరు రైల్వేస్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే మన ఈ బ్రిడ్జ్ కార్యక్రమం కూడా మొదలవుతుందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నానండి.